హలో ఎవ్రీవన్. సో ఈరోజు రీజనింగ్ నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి తీసుకున్నాను, పజిల్. సో ఈ పజిల్ ఈరోజు మనం సాల్వ్ చేద్దాము. ఎలా చేయాలో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 7 బాక్సెస్ FGHIKL అండ్ O ఆర్ కెప్ట్ వన్ ఓవర్ ది అదర్ బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, 7 బాక్సెస్ ఉన్నాయి. సో ఈ పజిల్ని మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 7 బాక్స్ అన్నారు కదా, మనం 7 బాక్సెస్ ఇక్కడ తీసుకుందాం. ఓకేనా? 1 2 3 4 5 6 7. ఓకే, 7 బాక్సెస్ ఇచ్చాం కదా. సో ఇక్కడ ఏం చెప్పారు, ఫస్ట్ ఓన్లీ జీ ఈస్ కెప్ట్ ఎబోవ్ ఐ, అంటే ఐ పైన ఓన్లీ జీ మాత్రమే ఉండాలి. సో అలా ఉండాలంటే మనం ఇక్కడ ఐ రాసుకుంటే జీ అనేది ఐ పైన వస్తుంది. సో ఇది ఒక్కటే మనకి పాసిబిలిటీ. సో నెక్స్ట్ ఏముంది, ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఐ అండ్ ఓ, అంటే పైన మనకు ఛాన్స్ లేదు కాబట్టి ఐ ఓకి మధ్య 2 బాక్సెస్ మాత్రమే ఉండాలంట. 2 ఇచ్చి పెట్టి కింద ఐ ఓ అనేది తీసుకున్నాం మనము. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఓన్లీ ఎల్ ఈస్ కెప్ట్ బిలో ఎఫ్, ఓన్లీ ఎల్ ఈస్ కెప్ట్ బిలో ఎఫ్ అంట. సో మనకి ఎఫ్ అనేది ఇక్కడ లేదు. సో నెక్స్ట్ చూసుకుందాం, హెచ్ ఈస్ నాట్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ ఓ, హెచ్ అనేది ఓ పైన రాదంట. ఓన్లీ ఎల్ ఈస్ కెప్ట్ బిలో ఎఫ్. సో ఇక్కడ ఓకే, ఇది చూసుకుంటే ఓన్లీ ఎల్ ఈస్ కెప్ట్ బిలో ఎఫ్ కదా. సో ఎఫ్ కింద ఓన్లీ ఎల్ మాత్రమే ఉండే పాసిబిలిటీ ఇది ఒక్కటే ఉంటుంది కదా. సో చూడండి, సో ఎఫ్ ఇక్కడ, ఎల్ ఇక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ హెచ్ ఈస్ నాట్ ఇమీడియట్లీ కెప్ట్ అబోవ్ ఓ, ఓ పైన ఇమీడియట్గా రాదంట. ఏంటి, హెచ్ అంటే ఇక్కడ రాదు హెచ్, సో ఇక్కడ వస్తుంది హెచ్. అండ్ రిమైనింగ్ ఏముంది, FGHI. సో కే ఒకటి ఇక్కడ మిగిలిపోయింది, సో ఇక్కడ కే వస్తుంది. సో పజిల్ అయితే సాల్వ్ చేసినాం కదా. లాస్ట్లో క్వశ్చన్ ఏం అడుగుతున్నారో చూడండి, హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ కే అండ్ ఎల్. కే అండ్ ఎల్ బిట్వీన్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి మనకి, 1 and 2. సో 2 బాక్సెస్ అనేవి కే అండ్ ఎల్కి మధ్యలో ఉన్నాయి మనకి. సో ఆన్సర్ వచ్చేసి బి 2. సో ఈ రకంగా పజిల్ని సాల్వ్ చేయాలండి మనము. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏటీపీ స్టడీ వ్లాగ్స్. బై బై, సీ యూ సూన్.